ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. అయితే 2 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ అయితే యాడ్ అనేవి చేసుకోవచ్చు. అండ్ రైట్ మార్క్ చేసి అండ్ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. మీరు డేటా కనుక ఆన్ చేసి ఉంటే యాడ్ అయిపోయిన తర్వాత అయినా వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అండ్ ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. 2 ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి ఫుల్ స్క్రీన్. అండ్ ఎడ్జెస్లో బ్లాక్ బార్డర్స్ ఏం లేకుండా ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. 2 పిక్స్ని కూడా ఇట్లా జూమ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లోకి వచ్చేసి అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ని స్లో జూమ్ అనే ఆప్షన్ని కొంచెం తగ్గించుకుంటే బెటర్ అనమాట. అండ్ ఫోటో ఎంతవరకు ఉన్నా అంతవరకు అయితే ఉంచేసుకున్న తర్వాత డూప్లికేట్ తీసేసేయాలి ఆ ఎఫెక్ట్ని అయితే. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్కి అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ని అయితే కరెక్ట్గా మన ఫోటో ఎంతవరకు ఉందో 5 సెకండ్స్ వరకు ఉంది కదా 5 సెకండ్స్ వరకు ఆన్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత దాన్ని అయితే డూప్లికేట్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత ఫస్ట్లోకి వచ్చేసి ఇట్లా ప్లే చేసి చూస్తే ఇలా అయితే వస్తుంది అన్నమాట. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. రైట్లకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇలా అయితే వస్తుంది అన్నమాట. కొంచెం లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ చేసుకుని కొంచెం కింద సైడ్ పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. వీడియో అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే లిరిక్స్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. అండ్ రైట్లకి అయితే ఇచ్చేయాలి. ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి మంచిగా.